పూజ ప్రారంభించే ముందు దీపాన్ని వెలిగించుకోవాలి. దీపానికి నమస్కరించి పసుపు కుంకుమ అక్షింతలు సమర్పించాలి. ఏ పూజలో అయినా సరే విఘ్నాలు రాకుండా మనం మొదటిగా గణపతిని పూజిస్తామండి. గణపతికి కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు పుష్పాన్ని సమర్పించాలి. స్వామివారికి పూజ చేసేటప్పుడు మీకు ఏ మంత్రాలు రానట్లయితే ఓం గం గణపతయే నమః అనుకుంటూ పూజ చేసుకోవాలి. పసుపు కుంకుమ అక్షింతలు వస్త్రాన్ని సమర్పించి ఏవైనా ప్రసాదం ఉంటే పెట్టండి, లేదంటే బెల్లం ముక్కను కూడా నైవేద్యంగా పెట్టొచ్చు. ఆకు వక్క అరటిపండు తాంబూలంగా సమర్పించి దీపము ధూపము చూపించండి. గణపతి పూజ అనంతరం సంకల్పం చెప్పుకోవాలి. సంకల్పం అంటే మనం ఏ ఉద్దేశంతో ఈ పూజ చేస్తున్నామో చెప్పడం. చేతిలో ఒక పువ్వు కొన్ని అక్షింతలు తీసుకొని, అమ్మా, ఈ పవిత్రమైన వరలక్ష్మి వ్రతం రోజున భక్తి శ్రద్ధలతో నీ పూజ చేస్తున్నాను. మా కుటుంబాన్ని ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖశాంతులు, జ్ఞానం ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను. ఈ పూజను స్వీకరించి అందరికీ ఆరోగ్యాన్ని, శాంతిని ప్రసాదించమని నమస్కరించి ఆ పువ్వు అక్షింతలను అమ్మవారి దగ్గర పెట్టాలి. ఇప్పుడు కలశంలోకి అమ్మవారిని ఆహ్వానం చేసుకుందాం. సాక్షాత్తు లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చిందని భావించి కలశానికి ఒక పువ్వును తాకిచ్చి ఓం వరలక్ష్మీదేవియే నమః ఆవాహయామి, స్థాపయామి, పూజయామి అంటే, అమ్మా వరలక్ష్మి, నేను నిన్ను ఆహ్వానిస్తున్నాను, పవిత్ర మండపాన్ని నీకు సమర్పిస్తున్నాను, భక్తితో నిన్ను పూజిస్తున్నాను అని అర్థం. ఈ మంత్రాన్ని 3 సార్లు చదవాలి. అమ్మవారిని ఆహ్వానించుకున్నాక ఇప్పుడు పసుపు కుంకుమ అక్షింతలు గంధాన్ని సమర్పించాలి. పసుపు మంగళానికి ప్రతీకగా భావిస్తాము, కుంకుమ స్త్రీ శక్తికి ప్రతీకగా భావిస్తాము. అక్షింతలు సమర్పించి కొన్ని పువ్వుల్ని కూడా అమ్మవారికి సమర్పించాలి. పూజలో పెట్టుకున్న కలశానికి అలాగే అమ్మవారి పటానికి కూడా పూజ చేసుకోవాలండి. అమ్మవారికి అధాంగ పూజ అనేది చేసుకోవాలి. అమ్మవారి యొక్క ప్రతి ఒక్క అవయవానికి మనం పూజ అనేది చేసుకోవాలి. మంత్రాలు చిన్న వీడియో క్లిప్ ఇచ్చానండి, చూసి చదువుకోండి. అధాంగ పూజ అయిపోయిన తర్వాత అమ్మవారి అష్టోత్తర శతనామావళి పూజ చేసుకోవాలనుకునే వారికి కూడా చిన్న క్లిప్ ఇచ్చాను. 108 పువ్వులైనా, కుంకుమతో అయినా, పసుపుతో అయినా, మంగళకరమైన ఏ వస్తువుతో అయినా సరే అమ్మవారికి సమర్పించుకుంటూ అష్టోత్తర నామావళి చదువుకోవచ్చండి. అమ్మవారి పూజ పూర్తయిన తర్వాత ఇప్పుడు తోరానికి పూజ చేసుకోవాలి. తోరాన్ని ఒకే దగ్గర కుప్పగా పెట్టకుండా చేతుల్లోకి తీసుకుని ఒక్కొక్క గ్రంథికి బొట్టు పెట్టుకుంటూ పూజ అనేది చేసుకోవాలండి. తోర గ్రంథికి ఒక్కొక్క పేరు అనేది ఉంటుంది. పేరుని బట్టి మనం పూజ చేసుకోవాలి. అది కూడా చిన్న వీడియో క్లిప్ యాడ్ చేశాను. అవి చదువుకుంటూ ఒక్కొక్క గ్రంథికి పూజ చేసుకోండి. తోరాన్ని ఒకటిగా అయినా చేసుకోవచ్చు, లేదంటే మీరు ఎవరికైనా ఇవ్వాలనుకుంటే ఆ సంఖ్యలో కూడా తయారు చేసుకోవచ్చండి. తోర గ్రంథి పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించాలి. మీ వీలును బట్టి 1, 2, 5 ఎన్ని నైవేద్యాలన్నా సమర్పించవచ్చండి. ఏమీ లేకపోతే ఒక పండుని కానీ పాలను కూడా అమ్మవారికి సమర్పించవచ్చు.